అందరికీ హాయ్. ఈరోజు హారర్ స్టోరీ చిత్తూరు రైల్వే స్టేషన్ గురించి. చిత్తూరు రైల్వే స్టేషన్ దానికి కూడా ఒక హారర్ స్టోరీ ఉందా అని మీలో చాలా మందికి అనిపించవచ్చు. అన్ని స్టేషన్స్లా అది కూడా ఒక నార్మల్ స్టేషన్ అని మీరు అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడ్డారు. 22 సంవత్సరాలుగా ఆ చిత్తూరు రైల్వే స్టేషన్ని వేడని ఒక ఆత్మ ఉంది. దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు, దీని గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు చాలా నిజాలు తెలిసాయి. ఒక నిజమైన మనిషి కథ తెలిసింది. ఆ మనిషి యొక్క చావు తెలిసింది. ఈ హారర్ స్టోరీ కార్తిక్ అని 21 సంవత్సరాల కుర్రాడు. తన హైదరాబాద్ లో ఉంటాడు. తన లైఫ్ లో జరిగింది. కార్తిక్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్ద ప్లేయర్ ఏం కాకపోయినా క్రికెట్ అంటే ప్యాషన్ ఉంది. అలా సాగుతున్న కార్తిక్ లైఫ్ లో తనకి ఒక మ్యాచ్ ఆఫర్ వస్తుంది. తన లాస్ట్ ప్లేయర్ అన్నమాట, సబ్స్టిట్యూట్ లా. తన మ్యాచ్ కు పిలుస్తారు. కానీ మ్యాచ్ హైదరాబాద్ లో కాదు, మదనపల్లిలో. టీం అంతా వెళ్ళిపోయింది. కార్తికే లాస్ట్. తను ఒక్కడే హైదరాబాద్ నుంచి మదనపల్లికి జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. కార్తిక్ హ్యాపీగా తన కిట్ని ప్యాక్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పేసి మదనపల్లికి బయలుదేరాడు. కార్తిక్ ఎక్కువగా బయట తిరిగే అలవాటు లేకపోవడం, మిస్కమ్యూనికేషన్ వల్ల కార్తిక్ మదనపల్లికి వెళ్ళక ముందే చిత్తూరు రైల్వే స్టేషన్ లో దిగిపోయాడు. చిత్తూరు రైల్వే స్టేషన్ సమయం 12:15. అనౌన్స్మెంట్ లో ఇలా చెప్తున్నారు: 12:45 మదనపల్లికి వెళ్లే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి చేరుకుంటుందని. కార్తిక్ ఆ స్టేషన్ లోనే కూర్చొని అటు ఇటు చూస్తూ, కాసేపు ఫోన్ చూస్తూ అలా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. స్టేషన్ మొత్తం జనాలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ కార్తిక్ కి ఒక విషయం అర్థం కావట్లేదు. రైల్వే స్టేషన్ అంటే ఆ నాయిస్, ఆ సౌండ్ చాలా హెవీగా ఉంటుంది. బట్ ఇంతమంది జనాలు తన చుట్టూ ఉన్న స్టేషన్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. చాలా నిశ్శబ్దంగా. అంతలోనే వాతావరణంలో మార్పులు. ఆకాశంలో మబ్బులు కమ్మేశాయి. ఉరుములు ఉరుముతున్నాయి. కొద్దిసేపటికి ఆ చిత్తూరు రైల్వే స్టేషన్లో ఒక పెద్ద గాలివాన వచ్చింది. స్టేషన్ మొత్తం జనాలు. జోరుగా పడే వాన కార్తిక్ ని చాలా ఇరిటేట్ చేసి, అదే సమయంలో తను దూరంగా ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఒక ఖాళీ బోగిని చూశాడు. అది ట్రైన్ కాదు, ఒట్టి ఖాళీ బోగి. ఆ బోగిని చూసిన కార్తిక్ ఈ వర్షం తగ్గేదాకా అక్కడుంటే బెటర్ ఏమో అనుకొని తన క్రికెట్ కిట్ తీసుకొని ఆ బోగిలోకి ఎక్కాడు. ఆ బోగి మొత్తం చీకటి, నిశ్శబ్దం, చల్లని వాతావరణం. కార్తిక్ ఇల్లు ఒక సీట్లో కూర్చున్నాడు. అంతలో ఒక పెద్ద శబ్దం. ఆ బోగి డోర్ క్లోజ్ అయింది. దాన్ని ఓపెన్ చేయడానికి దగ్గర వెళ్ళిన కార్తిక్ ఒక వింత విషయాన్ని అబ్జర్వ్ చేశాడు. అదేంటంటే, జస్ట్ 5 సెకండ్ల ముందు ఆ స్టేషన్ మొత్తం జనాలతో నిండిపోయినది. కానీ ఇప్పుడు ఆ స్టేషన్ ఖాళీగా ఉంది. ఒక్క మనిషి కూడా ఆ స్టేషన్ లో లేడు. సరేలే, ట్రైన్ వచ్చి ఉంటుంది, వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటూ కార్తిక్ మళ్ళీ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అలా కూర్చున్న కార్తిక్ ఒక వింత శబ్దం ఆ బోగిలో రావటం అబ్జర్వ్ చేశాడు. అది ఊపిరి పీలుస్తున్న శబ్దం. ఎవరు చిన్నగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉన్నారు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని కార్తిక్ అటు ఇటు చూశాడు. తన ఎదురుగా ఒక మనిషి మిలిటరీ యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు. తలకి బలమైన గాయం. బట్టలు మొత్తం చినిగిపోయాయి. అక్కడక్కడ గాయాలతో నెత్తురు కారుతుంది. తన ఛాతిలో ఒక బుల్లెట్ దిగిన గాయం. అక్కడి నుంచి కూడా రక్తం కారుతుంది. అతని వాళ్ళకాన్ని చూసి ఆశ్చర్యపోయిన కార్తిక్, ఎవరు సార్ మీరు? ఒంటి నిండా గాయాలేంటి? నన్ను హరిసింగ్ అంటారు. ఈ గాయాలంటావా? ఇది ఇప్పుడు కాదులే, మానేవి కాదులే అని సమాధానం ఇస్తాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన కార్తిక్, సరే సార్, నాకు ట్రైన్ టైం అయింది, నేను వెళ్ళాలి అని చెప్పి తన డోర్ దగ్గరికి వెళ్తుంటే ఒక బలమైన గొంతు తన వెనక నుంచి మాట్లాడడం వినిపిస్తుంది. ఇక్కడికి రావడం మాత్రమే నీ చేతిలో ఉంది, తిరిగి వెళ్ళడం అది నా చేతిలో ఉంది. ఆ
ఆ మాటలు, ఆ నవ్వులు వింతగా అనిపించిన కార్తీక్ ఎంత తొందరగా అక్క వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే డోర్ ఓపెన్ అవ్వలేదు. కార్తీక్ ఆ మనిషి వైపు చూశాడు. ఆ మనిషి గట్టిగా నవ్వుతున్నాడు. అప్పుడే కార్తీక్ ఇంకొక డోర్ని చూశాడు. అది ఓపెన్ లోనే ఉంది. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లే లోపే తన కళ్ళ ముందే ఆ డోర్ క్లోజ్ అయిపోయింది. కార్తీక్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భయం మొదలైంది. కార్తీక్ భయంతో అరవడం మొదలు పెట్టాడు. ఎవరు సార్ మీరు? మీరెందుకు నన్ను ఇట్లా భయపిస్తున్నారు? నేను మీకేం చేశా అని అరుస్తూ మాట్లాడుతున్నాడు. అప్పుడే కార్తీక్ కాళ్ళకు ఒక పాత న్యూస్ పేపర్ తగిలింది. కార్తీక్ ఆ న్యూస్ పేపర్ తీసి చూస్తే షాక్. ఆ న్యూస్ పేపర్లో ఏం రాసిందంటే, సిఆర్పిఎఫ్ జవాన్ హరి సింగ్ అక్టోబర్ 28, 2013 అతి కిరాతకంగా చంపబడ్డాడు అని రాసింది. ఆ న్యూస్ చదివిన కార్తీక్ ఒక్కసారిగా ఆగిపోయాడు. తన గుండె కొట్టుకునే వేగం తగ్గింది. 2013లో చనిపోయిన మనిషితో కొద్ది సెకండ్ల ముందు నేనెలా మాట్లాడాను అని ఒక ప్రశ్న. అప్పుడే తన వెనక ఒక సన్నని నవ్వు. కార్తీక్ ఇప్పుడు పూర్తిగా అర్థం అవడం మొదలైంది. తను ఇప్పటి వరకు చూసింది, మాట్లాడింది మనిషి అయితే కాదు అని. కార్తీక్ ఆ పేపర్ను పడేసి ఆ డోర్ని బాదడం మొదలు పెట్టాడు. డోర్ని గట్టిగా కొడుతున్నాడు. ఆ శబ్దం వినైనా ఎవరైనా దాన్ని కాపాడడానికి వస్తారని. కానీ ఆ బోగి దాటి ఆ సౌండ్ ఇంచు కూడా బయటకు వెళ్ళదని కార్తీక్కి ఆ సమయంలో తెలీదు. ఒకవైపు ఆ వెనక వినిపిస్తున్న అరుపులు, ఆ నవ్వులు అవి వస్తూనే ఉన్నాయి. కార్తీక్ని భయపెడుతూనే ఉన్నాయి. తన వెనక ఒక శబ్దం, కొన్ని మాటలు ఇలా వినిపిస్తున్నాయి కార్తీక్కి. నన్ను చంపిందెవరో నాకు తెలియాలి. నన్ను చంపిందెవరో నాకు తెలియాలి. నేను ఎందుకు చచ్చాను? ఈ రోజు బతికి బయటపడితే చాలు అని ఆశ కార్తీక్ది. అదే సమయంలో తన కళ్ళ ముందు మళ్ళీ అదే మిలిటరీ మనిషి. కానీ ఈసారి రూపం మారింది. తను ఈసారి పూర్తిగా ఆత్మలా కనిపిస్తున్నాడు. తను కార్తీక్ దగ్గరికి వస్తున్నాడు. కార్తీక్ ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా దగ్గరికి వస్తున్నాడు. కార్తీక్ అరవడం మాత్రం ఆపలేదు. ఇంకా దగ్గరికి వస్తున్నాడు. కార్తీక్ అరవడం మాత్రం ఆపలేదు. ఇంకా దగ్గరికి కార్తీక్ అరవడం. మరుసటి రోజు ఉదయం 5:45 కార్తీక్ అదే చిత్తూరు రైల్వే స్టేషన్ లో ఒక బెంచ్ మీద స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నాడు. ఆ చిత్తూరు రైల్వే స్టేషన్ లో ఉండే స్టాఫ్ తన మొహాన నీళ్లు చల్లి కార్తీక్ పైకి లేపారు. తను ఎలా బతికాను అని కార్తీక్ కి అనుమానం వేసింది. ఆ స్టేషన్ స్టాఫ్ లోంచి ఒక మనిషి కార్తీక్ ని ఇలా అడిగాడు, నువ్వు ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉండే బోగిని ఎక్కావా అని. కార్తీక్ అవును అని తలూపాడు. తను తలూపగానే మరొక ప్రశ్న, నువ్వు హరి సింగ్ ఆత్మని చూసావా అని. కార్తీక్ ఆశ్చర్యంతో చూశాను. ఆయన మీరు చూసారా? మీకు కూడా కనిపిస్తాడా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. దానికి ఆ స్టేషన్ స్టాఫ్, ఆ హరి సింగ్ ఆత్మ ఇదే చిత్తూరు రైల్వే స్టేషన్ లో 22 సంవత్సరాలుగా నివసిస్తుంది. మాలో చాలా మంది ఆ ఆత్మని ఇదే స్టేషన్ లో రాత్రిలో చూసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. అసలు ఈ హరిసింగ్ ఎవరు అని ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్. ఆ కార్తీక్ లాగే మీకు కూడా ఈ హరిసింగ్ ఎవరు, తను ఆ 22 సంవత్సరాలుగా ఆ స్టేషన్ లోనే ఎందుకున్నాడు అని తెలుసుకోవాలనుంది కదా. నేను చెప్తా మీకు ఆ హరిసింగ్ ఎవరు, తను ఎందుకు 22 సంవత్సరాలుగా ఆ స్టేషన్ లో ఉన్నాడు, తను ఎందుకు చచ్చాడు, తనని ఎవరు చంపారు.
ఈ హరిసింగ్ అనే మనిషి జార్ఖండ్కి చెందినవాడు. అతను ఒక సిఆర్పిఎఫ్ జవాన్. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనే అర్థం. 2013లో ఢిల్లీ నుంచి కేరళకు వెళ్తున్న రైలు ప్రయాణంలో హరిసింగ్ అనే మనిషి మీద దాడి జరిగింది. ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ టిటిఈ సిబ్బంది అతనిపై దాడి చేసినాయని ఎన్నో కథనాలున్నాయి. ఆ దాడిలో ఎంతో తీవ్రంగా గాయాలు పాలయ్యాడు హరిసింగ్. అత్యవసర చికిత్స కోసం తన చిత్తూరు రైల్వే స్టేషన్లో దిగాడు. ఆసుపత్రిలో 10 రోజులు చికిత్స పొందిన తర్వాత తను అదే హాస్పిటల్లో చనిపోయాడు. తను చనిపోయే సమయానికి ఆ హరిసింగ్కి తనని ఎవరు చంపారు, ఎందుకు చంపారు తెలీదు. ఎవడికి పుట్టామో తెలియకపోతే ఎంత బాధగా ఉంటుందో, ఎవడి చేతుల్లో చచ్చామో, ఎందుకు చచ్చామో తెలియకపోతే కూడా అంతే బాధగా ఉంటుంది. ఆ బాధను అనుభవిస్తూనే హరిసింగ్ తన తుది శ్వాసను విడిచాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత నుంచి ఆ చిత్తూరు రైల్వే స్టేషన్లో రాత్రిపూట ఏవో నీడ లాంటి ఆకారాలు కనిపిస్తున్నాయని, తమని పిలుస్తున్నాయని, ఏడుస్తున్నట్టు, మూలుగుతున్నట్టు, ఊపిరి పీల్చి వదులుతున్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి అని స్టాఫ్ మెంబర్స్ చాలాసార్లు మాట్లాడుకునేవాళ్ళు. కొన్నిసార్లు ప్రయాణికులు కూడా ఇలాంటి అనుభూతులే కలిగేవి. వీటన్నిటికీ కారణం హరిసింగే అని కొంతమంది బలంగా నమ్మేవారు. ఆ హరిసింగ్ కథనంతా విన్న కార్తిక్ తను ఎంత పెద్ద ప్రమాదంలోంచి బయటపడ్డాడో తెలుసుకున్నాడు. అంతలో ఆ చిత్తూరు రైల్వే స్టేషన్కి తన ఫ్రెండ్స్ వచ్చారు. కార్తిక్ని మ్యాచ్కి తీసుకెళ్ళిపోయారు. ఈ స్టోరీ గురించి నాకు చెప్పాలనిపించిన చివరి మాటలు: ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉండే బోగీలో ఒక నిశ్శబ్దం ఉంది, ఒక రహస్యం ఉంది, ఒక సిన్సియర్ జవాన్ యొక్క గౌరవం ఉంది. ఏ మనిషికి రాని చావు, రాకూడని చావు ఆయనకు వచ్చింది. ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా ఆ శంకరుణ్ణి వేడుకుంటున్నాను.